ఎందుకంటే అతి తక్కువ ఖర్చులో ఒక 100 రూపాయలు టికెట్ తీసుకుని లోపలికి వస్తే వారికి యమలోకాన్ని ఫ్రీ చూపిస్తా ఉన్నాము, యానిమల్స్ ఫ్రీ చూపిస్తా ఉన్నాము. అదే విధంగా సార్ అసలు ఇది ఈ రోబో ఉంది కదా, నాకు షేక్ హ్యాండ్ ఇస్తుందా? ఎందుకంటే ఇవి ఇక్కడి నుంచి కాదు, ఫారెన్ నుంచి వచ్చి నన్ను భయపెట్టడానికి ట్రై చేస్తుంది. షేక్ హ్యాండ్ కూడా ఇస్తుంది, చూస్తున్నాం కదా. కానీ చాలా స్ట్రాంగ్గా, అంటే మనము దీన్ని ఆపరేట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మనం మాట్లాడుతున్నటువంటిది దానికి అర్థమవుతుంది. సిగ్నల్స్ సెన్సార్ ద్వారా వెళ్తున్నాయి, ముందుకు వస్తుంది, వెనక్కి వెళ్తుంది, కొంచెం భయపెడుతుంది. ఇదిగో ఇలా షేక్ హ్యాండ్ ఇస్తుంది అడిగిన వెంటనే. చాలా ఫోర్స్ఫుల్గా ఉంది. అంటే ఇవి అసలు ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ తీసుకురావడానికి? ఈ డాగ్ రోబో వచ్చేసి దగ్గర 5.5 lakhs అవుతుందండి. అంటే మేము ప్రైజెస్ మీకు చెప్పకూడదు, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ ఇది. ఎందుకంటే దీంట్లో ఒక పార్ట్ పోయిందంటే దాన్ని రిపేర్ చేయాలి, మళ్ళీ చాలా కష్టం అవుతుంది మాకు. చాలా వేగంగా పిల్లల మీదకి వెళ్తుంది కదా, ఎవరికైనా ఏమన్నా భయపడాల్సింది అట్లాంటిది ఏమైనా ఉంటుందా? ఎందుకంటే ఒక డాగ్ ఏ విధంగా మూమెంట్ ఇస్తుందో అదే విధంగా మూమెంట్ ఇస్తుంది. ఇది ఎంటర్టైన్మెంట్ ఏంటి సార్, చిన్నపిల్లలకి ఆనందం రావాలంటే అది ఏదైనా చేయాలి కదా. ఏమైనా సెన్సర్స్ ఏమైనా ఉంటాయా దగ్గరికి వచ్చేసరికి కొంచెం వెనక్కి వెళ్ళాలి, దూరంగా వెళ్ళాలని? దాంట్లో అబ్సల్యూట్ సెన్సర్ ఉంటుంది, అదే వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట.